రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి టూరిజం మంత్రి గారికి రోజా గారికి అక్కడ ఏ కన్స్ట్రక్షన్ అవుతుంది, దేనికోసం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనే ఆలోచన ఆవిడకి కూడా లేదు. ఎందుకంటే అక్కడ టూరిజం మంత్రితో సంప్రదించారని నేను అనుకోవట్లే. ఈరోజు ఏమైనా మాట్లాడవచ్చు, మేము 5 స్టార్ హోటల్కి వస్తామని. 5 స్టార్ హోటల్ అనేది ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. కొండ అంతా దొలిచేసి 5 స్టార్ హోటల్ కొడుతున్నాం మేము ఇక్కడ, ఇది టూరిజం కోసం ఇస్తున్నామని చెప్తే వైజాగ్ ప్రజలు ఆనందించి ఉండేవారు కదా. ఒకరు వచ్చి అలాగంటారు, ఇంకొకరు వచ్చి ఏం చేస్తున్నారో మాకు తెలియదు అంటారు, ఇంకొకరు వచ్చి ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ అంటారు. ఇంత దొంగచాటుగా చేయడానికి ఇదేమైనా మీ ప్రైవేట్ ప్రాపర్టీనా, మీ సొంత ఆస్తులా? ఈరోజు వచ్చి మళ్ళీ మేము ఇది టూరిజం పనికి వస్తుందా అయ్యి అని. అసలు ఆ బిల్డింగు మీరు ఎన్ని వందల కోట్లు పెట్టారండి? నాకు తెలిసి 500 కోట్లు అంటున్నారు, కానీ దాని పాత రిసార్ట్ ఖరీదు 200 కోట్లు, అంటే సుమారు 700 కోట్లు ప్రభుత్వ దానాన్ని వృధా చేశారు. కొండనంతా దొలిచి పడేశారు. ఆ గ్రావెల్ అంతా ఎంత కమ్ముకున్నారో తెలీదు. కనుక దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. అలాగే ఆ బిల్డింగ్ని ఏం చేయాలి అన్న దాని మీద కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకునే చేయాలనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా మాకు అధికారం వచ్చింది కనుక మేము అది ఆ విధంగా చేస్తాం. అయితే దీంతోపాటు ఇంకోళ్ళు ఏమంటారు, 5 స్టార్ హోటల్ నీవుడు అంటుంది. నిన్న మన వచ్చి ఇంకో మంత్రి గారు ఏమన్నారు, అదేముంది అది స్టేట్ గెస్ట్ హౌస్ కింద ఉంచచ్చు కదా అని చెప్పేసి. దానికి ప్రైమ్ మినిస్టర్ వస్తారు, లేకపోతే గవర్నర్ గారు వస్తారు, ప్రెసిడెంట్ గారు వస్తారు అంటున్నారు. ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా, ప్రెసిడెంట్ గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా సరే మనకి ఐఎన్ఎస్ డ్యాగాలో ఇంకా అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. వాటిలో ఎప్పుడు అక్కడే ఉంటారు, అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. దీనికోసం ఎవరో రాజకీయ నాయకులకి ఒక వేదికగా తయారు చేయడం అన్నది మంచి ఆలోచన కాదు. అది నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఆ బిల్డింగ్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం. కనుక దానికి ఏదైనా రెవెన్యూ షేరింగ్లోనే ఎక్కడైనా ఎవరికైనా ఇస్తే మంచిది. కానీ ఈ అభిప్రాయం ఇచ్చే ముందు మాత్రం విశాఖపట్నం ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనేది మా ఆలోచన. ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ప్రతి నాయకుడు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రజలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జవాబుదారీతనం అంటాం, అది ఉండాలి. అది లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చేశారు, నాయకులు ఆందోళన చేశారు, అలాగే పార్టీలో రాజకీయ నాయకులు వచ్చి ఆందోళన చేశారు. కనుక ఇలాంటి ఇదొక దుర్మార్గపు ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కనుకనే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. నిజంగా ఆంధ్ర ప్రజలు ఈరోజు దేశానికే ఆదర్శంగా నించున్నారు. మేము అందనానికి ఎక్కించగలం, అధమానికి తొక్కిగలం అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర ప్రజలు ప్రూవ్ చేస్తారు. నిజంగా వాళ్ళకి మనందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.